దేవుడు కావాలి, లోకం కావాలి అంటే అది సాధ్యం కాదు. కొంతమంది ఏ ఎండకు ఆ గొడుగు అంటుంటారు కదండి. ఎక్కడ ఏ అవసరమైతే అవసరం వచ్చినట్టు ఉంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, ద్విమనస్కులు దేవుడి దగ్గర నుండి ఏది పొందుకోలేరు. నీకు ఈ లోకంతో నువ్వు స్నేహం చేసినప్పుడు దేవుడితో నువ్వు స్నేహంలో ఉండలేవు. అందుకే వాక్యం అంటుంది, లోక స్నేహము దేవునికి వైరమని నువ్వు ఎరగవా అనే వాక్యం ప్రశ్నిస్తా ఉంది. అవును ప్రియబిడ్డ, సిరిని సేవించాలి, డబ్బుడు కూడా కావాలి అని అంటే ఇది సాధ్యపడదు అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈరోజు చాలా మంది రెండు మార్గాలలో నడవటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు పిల్లరా, కానీ ఇది ప్రమాదకరం. అందుకే వాక్యం అంటుంది, నువ్వు ఉంటే చల్లగానైనుండు, లేకపోతే వెచ్చగానైనుండు, నిలువెచ్చగా ఉన్నట్లయితే నా నోటి నుంచి నేను ఉమ్మి వేస్తాను అని దేవుడు అంటున్నాడు. అంటే దేవుడి కోసం నువ్వు మండుతూనే ఉండాలి, లేక నువ్వు చల్లగా ఉంటే ఆయన రాకడలో